నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. మిడ్ డే డిబేట్. ఇక ఎన్నికల వేళ ఏపీలో రాళ్ల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. సీఎం ప్రతిపక్ష నేతలపై రాళ్ల దాడులు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. మొన్నటికి మొన్న జగన్ మీద జరిగిన రాళ్ల దాడి జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. అయితే జగన్ మీద జరిగిన దాడిని కోడికత్తి డ్రామాగా టీడీపీ విమర్శల దాడి పెంచితే జగన్కు వస్తున్న ఆదరణ చూసి ఓరవలేక టీడీపీ వారి చేయించారని వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. దీంతో సీరియస్గా మొదలైన రాళ్లదాడి ఘటన కాస్త కామెడీగా మారుతోందా అన్న చర్చకు వస్తోంది. ఇంతకీ ఇవన్నీ నిజం దాడులేనా లేక ఎన్నికల స్టంట్ల? ఏపీలో ఎన్నికల ప్రచారం కొత్త టర్న్ తీసుకుందా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి రాళ్ల దాడికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, కీలక నేతలు, ప్రధానితో సహా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఈ దాడిని మొత్తం కూడా దేశవ్యాప్తంగా అందరూ కూడా ఖండించినటువంటి పరిస్థితి ఉంది. కానీ విమర్శలు, ప్రతి విమర్శల వరకు వస్తే ఇది ప్రతిపక్ష నేతల పనే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ ఖచ్చితంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న చంద్రబాబు నాయుడు మీద రాళ్ల దాడి కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద దాడి యత్నం కావచ్చు, ఇదంతా కూడా చూస్తుంటే కామెడీగా మారుతోందా అనేటువంటి మాట. చాలా వరకు కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి అంటే, ఇది ఎన్నికల స్టంట్గా కూడా అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాళ్లదాడి కాస్త కామెడీగా మారుతోందా అనేటువంటి మాట. నిజంగా రాజకీయాల్లో గతంలో లేనటువంటి కొత్త పుంతలు ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్నాయా అనేటువంటి మాట. ప్రజలు నిజంగా ఏది నమ్మాలి, ఎంతవరకు వీటిలో నిజం ఉందనే దానికి సంబంధించి వాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించి వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు జి శేఖర్ రెడ్డి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు స్పందించడానికి. అలాగే మరి కాసేపట్లో ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ రాష్ట్ర నాయకులు, వారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే రాయపాటి అరుణ గారు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా శేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి మీకు, అలాగే ప్యానెల్లో ఉన్న శ్రీనివాస్ చౌదరి గారికి, మా చెల్లి అరుణకి, అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ప్యానెల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాళ్లదాడికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా వచ్చినటువంటి స్పందన కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, దాదాపు 3.5 గంటల పాటు జనసందోహం మధ్య ఉన్నటువంటి వ్యక్తికి ఏమీ కాలేదు. కానీ అప్పటికప్పుడు జరిగినటువంటి రాళ్లదాడికి సంబంధించి వస్తున్నటువంటి విమర్శలు అధికార పార్టీ క్లియర్గా కూడా చెప్తోంది. అంతకుముందు జరిగినటువంటి జనప్రభంజనాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు చేసినటువంటి రాళ్లదాడిగా కూడా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వారేమో మాకు ఎటువంటి సంబంధం లేదంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుత రాజకీయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? సార్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకంటూ ఒక ప్రోటోకాల్ వస్తుంది. ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే, ముఖ్యమంత్రి అనే అతనికి ఒక ప్రోటోకాల్ వస్తుంది. ఆ ప్రోటోకాల్లో ప్రోటోకాల్ ఆఫీసర్స్ చెప్పిన ప్రకారం ముఖ్యమంత్రి గారి భద్రత అనేది ఖచ్చితంగా ఎవరైతే ముఖ్యమంత్రి భద్రతా పర్యవేక్షణ చేస్తున్నటువంటి అధికారి చేతులకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆయన మాత్రమే ముఖ్యమంత్రి గారి భద్రత అనేది చూసుకుంటూ పోతా ఉంటారు. దానిలో భాగంగానే వీళ్ళు ఎన్నిసార్లు అన్నా పరదాల ముఖ్యమంత్రి అన్నా సరే, లేకపోతే ఆయన దాక్కుని తిరుగుతున్నారన్నా సరే, ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రోటోకాల్ అనేది ఖచ్చితంగా పాటించాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. దాన్ని వీళ్ళు బాగా గమనించాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు నిత్యం జనాల్లోనే ఉన్నారు. ఏదైతే జనసేన పవన్ కళ్యాణ్ సినిమాల్లో కొద్ది రోజులు నటించి కొద్ది రోజులు జనాల్లోకి వచ్చినట్టుగా, అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కొద్ది రోజులు కరోనా టైంలో, లేకపోతే ఇంకొద్ది రోజులు అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చినట్టుగా, అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 2010 నుంచి నిత్యం జనాల్లోనే ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన ప్రోటోకాల్ ని మొన్నటి వరకు తప్పుపట్టారు అందరూ కూడా. ఏం మాట్లాడారు? పరదాల చాటున వస్తున్నారు, హెలికాప్టర్లో వస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఢీ కొట్టింది తెలుగుదేశం పార్టీని కాదండి. ముఖ్యమంత్రి గారు ఢీ కొట్టింది జనసేన పార్టీని కాదు. ముఖ్యమంత్రి గారు ఢీ కొట్టింది ఒక విద్యా మాఫియా, ఎడ్యుకేషనల్ మాఫియాతో ఆయన ఢీ కొట్టారు. ఒక ఏదైతే హెల్త్ మాఫియాతో ఆయన ఢీ కొట్టారు. ఆయన అదే విధంగా ఒక రియల్ ఎస్టేట్ మాఫియాతో ఆయన ఢీ కొట్టారు. రాష్ట్ర ఫలాలన్నీ కూడా ఒక వర్గం చేతుల్లో ఉండకూడదు,
ఒక కేవలం ఒక వర్గం చేతుల్లో ఉండకూడదు, రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా చేరువు కావాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఢీకొట్టారు. అప్పటి నుంచి కూడా రాష్ట్ర ఇంటెలిజెన్స్ అలాగే కేంద్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరగడానికి థ్రెట్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి భద్రత పెంచాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి హెచ్చరించిన దాఖలాలు కూడా మనం చాలా చూసాం. దానిలో భాగంగా ముఖ్యమంత్రి భద్రత పెంచితే ముఖ్యమంత్రి దాక్కొని తిరుగుతున్నాడు, ముఖ్యమంత్రి పరదాల చాటును తిరుగుతున్నాడు అని చెప్పి హేళన చేసింది ఇదే టీడీపీ అండ్ ఇదే జనసేన వాళ్ళు. ఈ రోజు ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగితే ఆయన సొంతంగా చేయించుకుంటున్నారు. ఎస్ మురళి గారు, మీ ద్వారా మన టీడీపీ మిత్రులైనటువంటి శ్రీనివాస్ చౌదరి గారిని స్ట్రైట్ గా అడుగుతున్నాం మాట. ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగిన వెంటనే దర్యాప్తు చేయాల్సిన సంస్థ పోలీస్ సంస్థ ఉంది. ఎలా, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు దాడి జరిగింది, ఎవరు వేశారు అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా స్పందించాలి. స్పందించక మునిపే లోకేష్ గారు ట్వీట్ వేసేస్తారు. లోకేష్ గారు ట్వీట్ వేసేస్తారు. ఏం ట్వీట్ చేస్తారంటే రాయ్ ఎక్కడి నుంచి వచ్చింది, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చింది, అది ఇది అని చెప్పి ట్వీట్ వేస్తారు. ట్వీట్ వేయడమే కాకుండా వాళ్ళ పార్టీకి చెందిన అఫీషియల్స్ హ్యాండిల్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని హేళన చేస్తూ కించపరుస్తూ ట్వీట్ చేస్తారు. అది కాస్త ఏ స్థాయికి చేరిందంటే నిన్న వాళ్ళ పార్టీకి చెందిన అధికార ప్రతినిధులు కూడా ప్రెస్ మీట్ పెట్టి అవుతు శ్రీధర్ రెడ్డి అని చెప్పేసి మా పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టు 4 రోజుల క్రితమే వేశాడు, సంచలనం జరగబోతున్నది. తీరా చూస్తే అవుతు శ్రీధర్ రెడ్డి అనే ఒక వ్యక్తి అలాంటి ట్వీటే వేయలేదు. ఈ రోజు అవుతు శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి నాకు చాలా మంచి మిత్రుడు అనే కంటే కూడా ఆయన ఆధారాలన్నీ తీసుకొచ్చి టీడీపీ ప్రభుత్వాన్ని 2014 నుంచి 19 వరకు ఎండగట్టినటువంటి ఒక సోషల్ మీడియా వారియర్ విత్ ఎవిడెన్స్. ఆయనతో నేను మాట్లాడడం కూడా జరిగింది. ఆయన రోజు కంప్లైంట్ ఇస్తున్నారు డీజీపీ ఆఫీస్ లో. నేను అసలు ఆ ట్వీటే పెట్టలేదు, ఆ ట్వీటే పెట్టకుండా ఫ్యాబ్రికేటెడ్ ట్వీట్ ఒకటి రెడీ చేసి ఏమవసరం, ఎవరికి వచ్చిందండి అవసరం? ఎక్కడికి వెళ్తున్నాం? ఎవరు ఫ్యాబ్రికేట్ చేస్తున్నారండి? ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగింది సింగనగర్ ఏరియాలో. అంటే ఇప్పటికీ కూడా రాయదాడి జరిగినటువంటి దానికి సంబంధించి ఎక్కడ విచారణ కొలికి రాలేదు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. దాడి జరిగినట్టు, అంటే దాడి చేసిన వారిని పట్టిస్తే ఒక 2 లక్షల రూపాయలు మేము ఇస్తామనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అంటే అంత ఇంటెలిజెన్స్ వైఫల్యమా, లేకపోతే విచారణలో ఆ స్థాయిలో సెక్యూరిటీ రీజన్స్ అంటారా, లేకపోతే ఇప్పటికీ కూడా అంటే పోలీసులు ఆ ప్రకటన ఇచ్చారంటే ఇక దొరకడు అనేటువంటి ఒక మురళి గారు ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగిన విజువల్స్ గమనిస్తే ఫస్ట్ లో వీళ్ళు టీడీపీ వాళ్ళు ఏం మాట్లాడారంటే గజమాల తగిలింది, అది కూడా ఫ్యాబ్రికేట్ చేశారండి. వీడియోని కట్టు పేస్ట్ చేసి ఫ్యాబ్రికేట్ చేసి వాళ్ళకి ఏం అవసరం ఉంది దాంతో? ఎస్, ఎవరో ఆకతాయి దాడి చేశాడు, ఎందుకు నారా లోకేష్ ట్వీట్ చేశాడు, ఎందుకని చెప్పి గజమాల అది ఇదని చెప్పి 2 ఫ్యాబ్రికేటెడ్ కట్టు పేస్ట్ చేసి కలిపేసి ఎందుకు వీళ్ళు వదిలారు? ఎందుకు వదిలారండి? మీకు సంబంధం లేకపోతే ఎందుకు వదిలారు ఇవన్నీ? ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగితే శ్రీనివాస్ చౌదరి గారితో ఒకసారి మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారితో ఒకసారి ఇదే అంశానికి సంబంధించి కంక్లూడ్ చేయండి, సమయాభావం ప్లీజ్. నేను ఫినిష్ చేస్తాను. సో సింగనగర్ ఏరియాలో జరిగింది, కరెంట్ ఎందుకు తీశారు అది ఇది అని చెప్పి మాట్లాడండి. సింగనగర్ ఏరియా మొత్తం కూడా విజయవాడ సిటీ మొత్తం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షో చేస్తున్నప్పుడు తీగలు మొత్తం కూడా చాలా కింద కొనడం జరుగుతుంది. బస్సు వెళ్తున్నప్పుడు దానికి తగులుకొని విద్యుత్ ఎత్తయ్యే పరిస్థితుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు, విద్యుత్ అధికారులు అందరూ కూడా ఆ వైర్లు కట్ చేయడం వల్ల ఆ వైర్లు కట్ చేశారు. ముఖ్యమంత్రి గారి బస్సు యాత్ర నడుస్తుంది, ఆ వైర్లు కట్ చేశారు కాబట్టి అక్కడ విద్యుత్ సరఫరా ఆగిపోవడం జరిగిన తర్వాత ఎవరికైనా తెలుస్తా ఉంది ఎడమ వైపు నుంచి ఒక ఆబ్జెక్ట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తగిలింది అని చెప్పేసి అఫీషియల్ గా విడుదల చేసినటువంటి వీడియోలో అందరికి క్లియర్ గా కనిపిస్తా ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎడమ వైపున ఒక స్కూల్ బిల్డింగ్ లో 3వ అంతస్తులో 2వ కిటికీ ఒకటి తెరవడం కూడా జరిగింది. అక్కడి నుంచి ఎవరు విసిరేస్తే పరిస్థితి ఉండదు, either క్యాట్ బాల్ తో కొట్టాలి, లేకపోతే ఎయిర్ గన్ తో కాల్చాలి, లేకపోతే బ్యాంబూ తోటి కొట్టాలి. సో స్పష్టంగా కనిపిస్తా ఉంది ముఖ్యమంత్రి గారికి గాయం. నిన్న పవన్ కళ్యాణ్ గారి మీద దాడి అన్నారు. అరుణ గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారి మీద దాడి జరిగినప్పుడు ఎవరినైతే మీరు నిందితుని పట్టించారో ఆ నిందితుడు వాంగ్మూలం వినండి ఒకసారి. నిందితుడు వాంగ్మూలం వినండి. ప్లీజ్, ఆడియో ప్రాబ్లంగా ఉంది, ప్లీజ్ విందాం, ఒకసారి మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు,
శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. సార్ ఏమన్నారంటే ఎస్ ప్లీజ్. ఆయన తెనాలికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అని చెప్పేసి చూద్దామని వెళితే అక్కడ చిన్న తోపులాట జరిగితే నేను మహిళల మీద పడ్డానండి. పడ్డ తర్వాత మహిళలు నా మీద దాడి చేశారు. దాడి చేసిన తర్వాత ఇంకొక 50 మంది వచ్చి నన్ను పట్టుకొని కొట్టి పవన్ కళ్యాణ్ గారి మీద రాయి ఎందుకు వేసావురా అని చెప్పేసి నన్ను పోలీస్ స్టేషన్ చూద్దాం ఒకసారి దానికి సంబంధించి కూడా అసలు విచారణ చూద్దాం. శేఖర్ రెడ్డి గారు నిజంగా అదే జరిగిందా లేకపోతే పోలీసులు వాస్తవాలు తేలుస్తారా అనేది కూడా ఒకసారి మాట్లాడదాం. ఉప్పరపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే అండి. నమస్తే. రాళ్లదాడికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక క్లియర్ కట్గా చెప్తున్నటువంటి మాట, దాడి జరిగిన తర్వాత స్పందించినటువంటి తీరు అంటే ప్రధాని సైతం స్పందించినటువంటి విధానం ఆ విధంగా ఉంటే టీడీపీ వారు స్పందించినటువంటి విధానం చాలా వెటకారంగా, అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా మినిమం ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా చేసినటువంటి ఒక స్పందన కావచ్చు, ఒక ట్వీట్ కావచ్చు. నారా లోకేష్ ట్వీట్కి సంబంధించి వారు ప్రధానంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి, రాజకీయ పోకడలకు సంబంధించి ఏం చెప్తారు మీరు? సార్ నారా లోకేష్ గారి ట్వీట్ ఒకటే కాదు, శ్రీనివాస్ చౌదరి గారు నారా లోకేష్ గారి ట్వీట్ ఒకటే కాదు, ఏదైతే మా పార్టీకి శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. సోషల్ మీడియా యాక్టివిస్ట్ శేఖర్ రెడ్డి గారు మాట్లాడదాం, వారిని మాట్లాడివ్వాలి మనం ప్లీజ్, దయచేసి ప్లీజ్ వారిని అడుగుదాం, వారు క్లారిటీ ఇస్తారు ప్లీజ్, సమయం ఉంది ఇంకా. శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్. మురళి గారు, మొదట మీకు సొంతటి ప్రేక్షకులకి, జనసేన నేత అరుణమ్మ గారికి, వైఎస్ఆర్సీపీ నేత శేఖర్ గారికి నా నమస్కారాలు. రాష్ట్రంలో ఈ దాడుల సంస్కృతి ఏదో నాకు అర్థం కావట్లేదు. మొదట ఎవరి మీద ఎవరు దాడి చేసినా అది ఆటవికం, దాన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. 2, ఈ దుర్మార్గమైన చర్యలు నిర్వహించాల్సిన పోలీస్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, రాష్ట్ర డీజీపీ వీళ్ళు ఎందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు? ఒకవేళ మా బాబు గారి మీద రాళ్ళు వేసినా, నిన్న కూడా బాబు గారి మీద రాయి వేశారు, అదే తగలకుండా పక్కన పడింది. పవన్ కళ్యాణ్ మీద వేశారు, మరి ఈరోజు సీఎం గారి మీద వేశారు. ఒక ముఖ్యమంత్రిగా తను పోయే రూట్ మ్యాప్ ముందే ఎస్పీకి కానీ డిఎస్పీ కానీ ఇస్తారు, నాకు తెలిసి ఎస్పీకే ఇస్తారు. ఆ రూట్లో వెళ్ళాలంటే నిఘా వ్యవస్థ, అలాగే పోలీసుల వ్యవస్థ, తనకున్న వ్యక్తిగత భద్రతా సిబ్బంది, అలాగే జెడ్ కేటగిరీ ఉన్నటువంటి కమాండోస్, సీఎం కమాండోస్ కూడా ఉన్నారు. సో పూర్తి స్థాయిలో ఆ ప్రదర్శన అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అదుపులో ఉంది. సో ఎవరేసారు, ఎక్కడి నుంచి చేశారు? నాకు కొన్ని అనుమానాలు అయితే మురళి గారు వస్తున్నారు. ఎందుకంటే బస్సు చుట్టూ నాకు తెలిసి ఒక 8 కెమెరాలు ఉన్నాయి బస్సు చుట్టూ ఫిక్స్ చేస్తున్నారు. మరి కెమెరాలు ఎందుకు పనిచేయటం లేదు? 2, సీఎం గారు పోతుంటే డ్రోన్ కెమెరా ఎగడతారు, షూట్ చేస్తా ఉంది. మరి డ్రోన్ కెమెరా ఏమైంది? 3, సీఎం గారి ముందు, సీఎం గారి వెనకాల ఒక అతను వీడియోగ్రాఫర్ వీడియో తీస్తుంటాడు, వెనకాల అతను ముందున్న అతను ఫోటోలు తీస్తుంటాడు. వాళ్ళు ఎందుకు కూర్చున్నారు? ఇంకా ముఖ్యమైన డౌట్ మురళి గారు, 4-5 మంది చుట్టూ సిబ్బంది నిలబడుకుంటారు. లోకేష్ గారు జగన్ గారికి ఒక అండ, అంటే ఒక షీట్ లాగా ఉంటుంది, అది చేతిలో పట్టుకొని నిలబడుకో. వాళ్ళు ఎందుకు కూర్చున్నారు? ఒక వేంపల్లి ఈయన మాత్రమే వ్యక్తులు నిలబడుకున్నారు. తర్వాత కరెంట్ ఎందుకు పోయింది దానిపైన క్లారిటీ శేఖర్ రెడ్డి గారు చెప్పారు. ఒక సీఎం గారు వచ్చే రూట్లో కరెంట్ అకస్మాత్తుగా తీయటం అనేది చాలా ప్రమాదం, మరి ఎందుకు తీసారని చెప్పాలి. ఇంకా 6వ అంశం, రాష్ట్ర వ్యాప్తంగా నిఘా సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ప్రాణాపాయం ఉందని చెప్పి గతంలో హెచ్చరించారు. హెచ్చరించినప్పుడు ఆ సూచనలు ఎందుకు పాటించటం? 8, రోప్ పార్టీ ఏమైంది? రోప్ పార్టీ ఉండదు చుట్టూ, ఆ రోప్ పార్టీ నాకు తెలిసి నాకు కనపడలేదు, మళ్ళీ ఉందో లేదో మనం చెప్పాలి. తర్వాత పూర్తి స్థాయిలో ఆ ఏదైతే విజయవాడ ఏరియా ఉందో ఆ ఏరియాలో క్యాటర్ బాల్తో పావురాలను పిట్టలను కూడా తింటారంట. నాకు తెలియదు, ఎందుకంటే నేను అడిగి కనుక్కోను. అంటే క్యాటర్ బాల్ యూజ్ చేసే పిల్లలు ఎక్కువ మంది నైట్ టైం వాళ్ళు ఉదయాన్నే లేచి వేటాడతారంట పక్షులు. వాళ్ళు ఉండి ఆకతాయి పనులు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ విషయం నిఘా వ్యవస్థకి, పోలీస్ వ్యవస్థకి తెలుసు. వాళ్ళు ఎందుకు అదుపులో తీసుకోలేదు? అది వాళ్ళు చేశారా, వీళ్ళు చేయించారా తర్వాత విషయం. తర్వాత ఈ అనుమానాలు పక్కన పెడితే ఈ దాడుల పరంపర గతంలో కోడికత్తికే జరిగింది, దాని ఇంతవరకు వివరాలు తేలలేదు, 5 ఏళ్ళు అవుతుంది. అంతకుముందు మన వివేకానంద రెడ్డి గారి కేసు తేలలేదు, ఇప్పుడు గులకరాయి కేసు. నేను అనడం ఏంటంటే, ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు న్యాయస్థానాల పరిధిలో ఉంది, అది మురళి గారు న్యాయస్థానాల పరిధిలో ఉంది, అవి ఆ విషయాలు మాట్లాడుతుంది. దానికి ఒక్క నిమిషం పూర్వపరాలు విచారించాల్సి వదిలేసి అలా గాలి కొదిలేయడం మీద నాకు అర్థం కాలేదు. పైగా పోలీసు నిర్వహించాల్సిన బాధ్యతలు వదిలేసి ప్రతిపక్షాల మీద ఏంటి, ప్రతిపక్షాలు అధికార పక్షాల మీద ఏంటి, మీరు దాడి చేయించారు, మా మీద రాళ్ళు వేయటం, వాళ్ళ దాడి అంటే ఏమంటే
అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య గొడవ పెట్టాలి. ఈ గొడవ రాష్ట్రంలో రవాణా కష్టం అవ్వాలి. ఈ గొడవ తన్నాడుకోవడం వల్ల సింపతి పెరుగుతుంది. అధికార పార్టీ మళ్ళీ అధికారం రావాలి. ఇది పోలీసులు చేసిన కుట్ర, అధికార పార్టీ చేసిన కుట్ర. ఎందుకంటే పోలీసు నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తే ఇటువంటి కార్యక్రమాలు రావు, దాడులు జరగవు. ఎందుకంటే సీఎం స్థాయి తను తాను కాపాడుకోలేకపోతే రాష్ట్రాన్ని ఏమైనా కాపాడుకోగలరు మురళి గారు? తను తానే కొడుతున్నా అని చెప్తున్నారు. మరి తను తానే కాపాడుకోలేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏం కాపాడుతాడు? పైగా నీకు ప్రాణహాని ఉందని చెప్పి నిఘా వ్యవస్థ చెప్పిన సూచనల ప్రకారం వాళ్ళు కొన్ని సిస్టమ్స్ పెడతారు, ఈ ప్రాంతానికి పోకూడదు, రాకూడదు. మరి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఫాలో కాలేదు? పైగా వేంపల్లికి ఎందుకు తగిలింది? మీకే తగిలింది, వేంపల్లి ఎలా తగిలింది నాకు అర్థం కాదు. నాకు గుర్తు ఆకర్షించే గుర్తు తెలుసు, ఎందుకంటే ఐసీ కనబెట్టే ఒక రాయి పైకి వేస్తే కిందకి వస్తున్నాయి. జనరల్ గా పోయి గడపాలతో కొట్టారు, ఏం విచారం తేలుతుంది. కొట్టిన తర్వాత తగిలింది ఎందుకు వచ్చి పడిపోతుంది. అదే రాయి మళ్ళీ వేంపల్లి ఎలా తగులుతుంది నాకు అర్థం కాలేదు. అంటే ఇదేదో కావాలని పథకం ప్రకారం అధికార పక్షానికి ప్రతిపక్షాల మధ్య గొడవ చేయడానికి ఆగతాయిలు చేశారా? వాళ్ళ పార్టీ వాళ్ళు చేయించుకున్నారా? లేదా కోడిగత్త డ్రామా పార్ట్ 2నా? అర్థం కావట్లేదు. దీన్ని నిగ్గతాల్చాల్సింది పోలీసు వ్యవస్థ. మైగా కెమెరాలు ఇంతవరకు ఎవరు గడిచిన రెండు అంటే 2 days అయిపోతా ఉంది, ఇంచుమించు 48 గంటలు అవుతుంది. చిన్న క్లూ కూడా పోలీసులు బయటపెట్టట్లే. ఎందుకు అంటే పోలీసులు అంత అసమర్థంగా పనిచేస్తున్నారా? పరిపాలన పనిచేయటం లేదా? పరిపాలన సాగటం లేదా? మరి ఆ స్థాయిలో ఉన్న ఎస్పీ గారు ఏమని ఇంతవరకు పట్టుకుంటే 2 లక్షలు ఇస్తారా? ఏది పట్టుకునే నాకు అర్థం కాలేదు. రాయిని పట్టుకోవాలా, కెమెరాని పట్టుకోవాలా, కెమెరాలు పెట్టుకోవాలా? ఆ చుట్టుపక్కల స్కూల్స్ కూడా ఉన్నాయి, ఆ కెమెరాస్ ఎందుకు స్టడీ చేయటం లేదు? పూర్తి స్థాయిలో అనుమానాలు రేకెత్తించే విధంగా, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించే విధంగా ఈ దాడులు జరుగుతున్నాయి. ఇది ఎవరు చేసినా క్షమించరాని నేరము, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. హత్యా రాజకీయాలు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకత. గతంలో కూడా చెప్తున్నాం మేము, ఈ విధాన సంస్కృతి మంచి సంస్కృతి కాదు. మీరు ప్రజలు గెలవండి, ప్రజల మనసులు గెలవండి, సంక్షేమ పథకాలు చెప్పండి, ఇంకోటి చెప్పండి, ప్రజల్లో గెలుచుకొని మీరు గెలవండి, సీఎం అవ్వండి. అంతేగాని దాడులు వాళ్ళ సింపతి వస్తున్నాను, తద్వారా మాకు ఆదాయ ఓట్లు పడిపోతాయని చెప్పేసి దాని ద్వారా గెలిచిపోతామని చెప్పుకుంటే నేను ఒకే మాట చెప్పి ముగిస్తాను మురళి గారు. 16 క్లైమోర్మెంట్స్, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. 16 క్లైమోర్మెంట్స్ బాబు గారికి పెట్టారు. 30 అడుగులు కార్లు వేసి పైకి కింద పడింది, దిగి బయటకు వచ్చి సభ్యులు ఇచ్చుకొని రాజకీయాలు చేశాడని. ఇప్పుడు ఈ చిన్న చిన్న గోకరాలు వేయటం వల్ల ఇది చిన్నపిల్లకి వెళ్తున్నావా, ఆగుతాయితనమా, లేదంటే చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వ్యక్తుల? పైగా మీకు గమనించారు లేదు, లాస్ట్ మాట ముగించేస్తున్నాను. దెబ్బ తగిలిన తర్వాత ముఖ్యమంత్రి గారు హాస్పిటల్కి వెళ్ళి 50 మేఘాల మీద కనీసం ఫస్ట్ ఎయిడ్ తెచ్చుకోవాలి. సిబ్బందిని కూర్చోమన్నాడు. కూర్చొని ఆయన దండ పెడతాను అందరికి. ఇక్కడ గాయం తగిలింది, బ్లడ్ వస్తూ ఉంది, ఎటువంటి సిచ్యువేషన్ లో ఫస్ట్ ఎయిడ్ చేసుకోలేసి సిబ్బంది లేచి అడ్డంగా పడిన తర్వాత వాళ్ళు కూర్చోమని చెప్పి నేను పట్టుకుని గమనించి దండం పెడతాను అందరికి. నేను చెప్పడం ఏంటంటే, గాయమైన ముఖ్యమంత్రి ఆ బాధలో ఉండి దండం పెట్టాల్సిన అవసరం చుట్టుపక్కల అంటే నన్ను గాయమైంది, నన్ను చూడండి, ప్రతిపక్షాలను కొట్టారా అని చెప్పడానికి ఏమి సందేశాన్ని దలుచుకున్నారు మీరు? నేను అనడం ఏంటంటే, ఈ తప్పు తప్పే, ఈ తప్పును తీవ్రంగా ఆరోపణలు చేయడం కరెక్ట్ గా. చూద్దాం పోలీసుల విచారణలో ఏం తేలుతుంది, నిజంగా ఆ దుండగులు దొరుకుతారా లేకపోతే ఎవరి పని అనేది కూడా తేలుతుంది. మాట్లాడదాం దీనికి సంబంధించి. రాయపాటి అరుణ్ గారు, శేఖర్ రెడ్డి గారు ప్లీజ్, మిగతా వారు కూడా మాట్లాడిన తర్వాత మీరు ప్లీజ్ మీరు మాట్లాడదాం. అదే చెప్తున్నాను, మీరు మీ పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి. జనసేన వారు కూడా ఉన్నారు, ప్లీజ్ మనం 1 by 1 వద్దాం ప్లీజ్, సమయభావం. రాయపాటి అరుణ్ గారు ఉన్నారు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి. అరుణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. మీకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్పీచ్ గూస్ బంప్స్ వచ్చేటువంటి స్పీచ్, ఎంతో భావోద్వేగమైనటువంటి విధానంతో ఇచ్చినటువంటి స్పీచ్. అంటే రాళ్ల దాడికి సంబంధించి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా అర్థమయ్యే విధంగా వారు చెప్పినటువంటి మాట. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి రాజకీయ నేతలందరికీ అర్థమయ్యేటువంటి స్పీచ్ అంటారా, లేకపోతే ఓటర్లకు మాత్రమే అర్థమయ్యేటువంటి స్పీచ్ అంటారా? అది మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. నాకు మీ వాయిస్ వినిపించలేదండి. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి భావోద్వేగమైనటువంటి స్పీచ్కి సంబంధించి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి రాళ్ల దాడి రాజకీయానికి సంబంధించి కూడా వారు ఇచ్చినటువంటి ఒక కంక్లూజన్ కావచ్చు, క్లారిటీ కావచ్చు, ప్రజలకి ఇటు రాజకీయ నాయకులకు కూడా ఇచ్చినటువంటి ఒక క్లారిటీ, దానికి సంబంధించి క్లియర్ గా సార్, నిన్న అధ్యక్షుల వారు ఏదైతే మాట్లాడారో అది 100% నిజము. రెండోది ఏంటంటే సార్, ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నప్పుడు ఇలా రాళ్ల దాడి, లేదంటే మొన్న రీసెంట్ గా వాళ్ళ రాయి గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ మొన్న అసలు చెప్పేశారు ఎవరో ఒకళ్ళు ముఖ్యమంత్రి గారి మీద. ఈ చెప్పుల దాళ్ళు, రాళ్ల దాళ్ళు, ఈ కోడిగుడ్ల దాళ్ళు, ఇవన్నీ కొంతవరకు ప్రజల్లో ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతకి నిదర్శనం అని మనం చెప్పుకోవచ్చు ఫస్ట్ ఇది. కానీ ఏ పార్టీ మీదైనా, ఏ నాయకుల మీదైనా వ్యతిరేకత అనేది ఉంటే ప్రజల్లో
అది మీరు ఓటు రూపంలో చూయించాలి తప్ప ఇట్లాంటి దాడులకు తెగబడ్డం అనేది ముమ్మాటికి తప్పు. దీని అన్ని పార్టీల తరపు నుంచి అందరం ఖండించాల్సిన విషయం. రెండో విషయం ఏంటి అంటే, ఇప్పుడు జరుగుతున్న ఈ సింపతి రాజకీయాల్లో మీరు వ్యతిరేకత ఉండి మీ ఆవేదన ఉండి రాళ్ళేసినప్పటికీ కూడా అది ఇలాగా చిన్నపాటి గాయాలకే పెద్ద పెద్ద హార్ట్ సర్జరీలు చేసినంత సీన్ చేసేసి దాన్ని కూడా సింపతి డ్రామాగా క్రియేట్ చేసుకొని మళ్ళీ మీరు వ్యతిరేకించే నాయకులే మళ్ళీ అధికారంలోకి వచ్చే దౌర్భాగ్య పరిస్థితులు ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు నెలకొన్నాయి. కాబట్టి వ్యతిరేకత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇట్లాంటి రాళ్లు, చెప్పులు, గుడ్లు, టమాటాలు లాంటివి మాత్రం దయచేసి ఈ పరిస్థితుల్లో మీరు చేయొద్దు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మేము రిక్వెస్ట్. ఫస్ట్ రెండోది సార్, ఒక రాయి, ఒక గులక రాయి, రెండు తలకాయి. ఎలా? నాకు అర్థం కాలేదు సార్. నిజంగా ఒక రాయి ఒకరికి వేశారు, ఆయన దాన్ని ప్రతిఘటించి ఫోర్స్ గా పక్కకు నెట్లా తగిలి కింద పడిపోయిన అన్నట్లుగా చూపించారు వీడియో అంతా. మరి రెండో వ్యక్తి ఎలా? ఎస్ అరుణ గారు, ఎస్ మ్యూట్లో ఉన్నారు. అరుణ గారు అన్మ్యూట్ చేయండి ప్లీజ్. అరుణ గారు ఆడియో వినిపించట్లేదు, మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. అరుణ గారు ప్లీజ్. ఎస్ మీ వాయిస్ రావట్లేదు. అరుణ గారు ప్లీజ్ ఒకసారి ఆడియో చెక్ చేసుకోండి. ఎస్ వినిపిస్తుందా? ఎస్ ఎస్ ఇప్పుడు వినిపిస్తుంది. ఎస్ మాట్లాడండి. వినిపిస్తుంది ఎస్ ఎస్ ఇప్పుడు వినిపిస్తోంది, మాట్లాడండి. ఎస్ వినిపిస్తోంది అరుణ గారు ఇప్పుడు. ఎస్ అరుణ గారు ఇప్పుడు వినిపిస్తోంది, మాట్లాడండి. ఓకే. అంటే ఆయన వేస్తున్నప్పుడు ఇంకో హుక్కు గీసుకున్నట్టు దానికి రక్తం అవుతుంటే పక్కనే ఉన్న స్టాఫ్ ఒక్క నిమిషం సార్, లైట్ మోడ్ లో పెట్టుకోమ్మా, అవన్నీ తలకాయ నొప్పి. ఆల్రెడీ డు నాట్ డిస్టర్బ్ లో ఉంది, అయినా వస్తానే ఉన్నాయి. డు నాట్ డిస్టర్బ్ లో పెట్టకూడదు, ఫ్లైట్ మోడ్ లో పెట్టుకుంటే రాదు. దండ వేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి ఇనుప హుక్కు గీసుకున్నప్పుడు ఆడి పక్కన ఉన్న సిబ్బంది ఆ రక్తం తుడుస్తున్నట్టుగా కూడా క్లియర్ గా మనందరికి వచ్చింది. అప్పుడు దాన్ని హైలైట్ చేయలేదు, అప్పుడు దాన్ని మీడియాకి రిలీజ్ చేయలేదు, అప్పుడు ఆ విషయాన్ని పర్టికులర్ గా ఎక్కడ టెలికాస్ట్ చేయలేదు. తర్వాత అక్కడి నుంచి కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాతే ఈ రాయి డ్రామా అనేది రక్తి కట్టింది. ఎందుకని? ముఖ్యమంత్రి గారి మీద ఒంటి మీద పడిన సాధారణంగా యాదృచ్ఛికంగా పడిన చిన్న గీతను కూడా రాజకీయంగా వాడుకుందాం అని చెప్పేసి నెక్స్ట్ పాయింట్ లో ఈ రాయి దాడి అనేది ప్లాన్ చేసుకున్నారా? అలాగే అది ఎలాగో అపహాస్యం పాలయ్యింది కదా, ఇదే డ్రామాని ప్రతిపక్షాల మీద రుద్దుదాం తిరిగి ఇంకో దారిలో ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి లోకి వెళదాం అని చెప్పేసి కాన్సెప్ట్ లో ప్రతిపక్ష నాయకుల మీద రాళ్లు వేయించడానికి ట్రై చేశారా? డౌట్ నెంబర్ 4, ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు అతి భద్రత ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. ఇప్పటివరకు తక్కువ భద్రత ప్రతిపక్ష నాయకులు. అట్లా తక్కువ భద్రత పవన్ కళ్యాణ్ గారి సభలో జరిగినటువంటి సంఘటన వ్యక్తి దొరికాడు, నారా చంద్రబాబు నాయుడు గారి సభలో జరిగినటువంటి సంబంధించిన వ్యక్తి దొరికాడు. కానీ అత్యధిక భద్రత విపరీతంగా కెమెరా వీల్స్ మధ్యలో జరిగాక, అలాగే పైన చుట్టుపక్కల అన్ని రకాలుగాను భద్రతా కెమెరాలు మీడియా ఫోకస్ చేస్తూ ఉన్నట్టు ఒక సభలో జరిగినటువంటి దీన్ని రాజకీయంగా వాడుకోవాలని ప్లాన్ చేస్తారా? ఇది నాకు కాదు సార్, సామాన్యంగా రాష్ట్ర ప్రజలందరికీ ఉన్నట్టు. ఈ రాళ్ళపాటి ఇట్లాంటి స్టోరీలు అన్ని కూడా గతంలో నమ్మారు, డ్రామాకు నమ్మారు. మరి ప్రజలు ఇన్నాళ్ళు చూసిన తర్వాత ఇవాళ కూడా నమ్ముతారని ఎలా అనుకుంటారు? ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాణాలను తీసేసిన సంఘటనలు కోకొల్లలు. ప్రజలు వాటిని చూసి 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 అలవాటున వాడు ఈ గులకరాయి డ్రామాకి స్పందిస్తారా? నమ్మరా? ఎస్ ఎస్ రైట్, మాట్లాడదాం ఒకసారి. అరుణ్ గారు మీరు ఆడియో కూడా ఒకసారి చెక్ చేసుకోండి, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఎస్ శేఖర్ రెడ్డి గారు ప్లీజ్, మీరు ఇందాక ఏదో మాట్లాడుతున్నారు, దయచేసి ప్లీజ్ కంటిన్యూ. మురళి గారు, నేను ఒక చిన్న మాట, శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడుతున్నా. శ్రీనివాస్ చౌదరి గారు నేను మాట్లాడారు, బానే ఉంది. ఎందుకని చెప్పి వాళ్ళ అధికార ప్రతినిధులు ఒక ఫేక్ ట్వీట్ ని పట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టారు. స్ట్రైట్ గా మాట్లాడుతున్నా శ్రీనివాస్ చౌదరి గారు, మీరు సమాధానం చెప్పిన తర్వాత నేను మళ్ళీ కంక్లూజన్కి వస్తాను. స్ట్రైట్ ఆస్కింగ్. మురళి గారు. ఎస్ శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్ మాట్లాడండి. నేను ఆ ట్వీట్ చూడలేదు, అయినా మన శేఖర్ చెప్తున్నాను, సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి 10 నిమిషాలకి ప్లే కార్డ్స్ పట్టుకుని ధర్నా చేశారు. ఏంటి దీనికి అంతర్థం? అంటే ఎక్కడైనా చెప్పేస్తాను. మళ్ళీ ఫేక్ ట్వీట్ అంటారు. ఫేక్ ట్వీట్ చేస్తుంటే అది నిజంగా ఫేక్ అయితే మేము సారీ చెప్పడానికి సిద్ధంగా. రెండో విషయం ఏంటంటే, ఇలాంటి ఫేక్ ట్వీట్లు మీరు 100 చేసేసారు.
బాబు గారు ఇంత దగ్గర దాడి చేయించారు, బాబు గారు దాడి కారణమయ్యారు, జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ వాళ్ళు మనుషులు పంపించారు, రాళ్ళు వేయించారు, హత్య చేయడానికి ప్రయత్నం చేశారు. మీరు పెట్టి ప్రెస్ మీట్ చూడండి కావాలంటే. హత్య చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, ప్రాణహాని చేసేవాళ్ళు. ఇంత బాధ కలిగించారు ప్రతిపక్షాలు. సీఎం జగన్మోహన్ రెడ్డి సంపాదన అవసరం మాకే ఉంది. హత్యా రాజకీయాలకి బ్రాండ్ అంబాది వైఎస్ఆర్సీపీ, బ్రాండ్ అంబాది వైఎస్ఆర్సీపీ. చాలా చెప్పండి. ఆయన కుటుంబం మీకు 3 అంశాలు చెప్తా. రాజారెడ్డి గారు ఎలా పేరు తెలియదండి, రాజశేఖర రెడ్డి ఎలా పేరు తెలియదండి, వివేకానంద రెడ్డి ఎలా పేరు తెలియదండి. ఈ కుటుంబ సభ్యులు మీరే కదా ఇంతవరకు నిందితులు కనపట్ల. ఈ లింకులు ఉన్న వ్యక్తులు ఎవరైనా వేయచ్చు కదా. మేము ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కోపం మీద పలానా వాళ్ళ మీద పలానా కుటుంబ సమస్యలు ఉన్నాయి, పలానా కుటుంబ ఆస్తి గొడవలు ఉన్నాయని చెప్పి ఈ అంకెల్లో కొన్ని వెళ్ళేటప్పుడు ముందు మీరు కూడా ఆలోచించాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద యుద్ధం చేశాడంట, విద్యా వ్యవస్థ మీద యుద్ధం చేశాడంట, ఇంకోటి చెప్పారు అవన్నీ కార్పొరేట్ మీద యుద్ధం చేశారంట. రియల్ ఎస్టేట్ మీద యుద్ధం చేసేది ఉంటే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ లేదు కదండి, ఎప్పుడో పడకేసింది కదా. విద్యా వ్యవస్థ మీద మీరు యుద్ధం చేసేది ఉంటే సంవత్సరానికి 11 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అయిపోయినారు. రాష్ట్రం విద్య లేదు. లీస్ట్ ఏదైనా ఉంటే మన లిటరసీ ఏదైనా ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో లిటరసీ ఉంది. 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాలు లిటరసీలో లాస్ట్ లో ఉన్నాం. మరి అడిగిన ప్రశ్న చెప్పేటప్పుడు భావోద్వేగాలు నెత్తుకుంటే విధం కాకుండా మీరు హెల్త్ పైన శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు లాస్ట్ ఒక్క నిమిషం చెప్తున్నా. హెల్త్ పైన యుద్ధం చేశాడంట ఆయన. హెల్త్ పైన యుద్ధం చేశాడు. నువ్వు చెప్పింది సమాధానం చెప్పాలి కదా. హెల్త్ పైన యుద్ధం చేశాడంట శ్రీనివాస్ గారు ఒక్కసారి ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ప్లీజ్. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం వారిని మాట్లాడిద్దాం. శేఖర్ రెడ్డి గారు నేను అందుకే వన్ బై వన్ మాట్లాడమని చెప్పాను. మీరు మధ్యలో ప్రశ్న సంధించారు. మీరు మీ వంతుగా ప్లీజ్ మీరు మాట్లాడాల్సిన శ్రీనివాస్ గారు ప్లీజ్ శ్రీనివాస్ గారు వారిని మాట్లాడిద్దాం. శేఖర్ రెడ్డి గారిని మాట్లాడిద్దాం. శ్రీనివాస్ గారు ప్లీజ్ వారు మాట్లాడతారు ఇప్పుడు. ప్లీజ్. శ్రీనివాస్ చౌదరి గారు చాలా ప్రశ్నలు వేశాడు. ఏంటంటే బస్ చుట్టూ కెమెరాలు ఉంటాయి. బస్ చుట్టూ కెమెరాలు ఉంటాయి, పని చేయట్లేదని మీకు ఎవరు చెప్పారు? మీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఇవ్వాలి. ఖచ్చితంగా దాన్ని పోలీస్ నిఘా వ్యవస్థలు చూసుకుంటాయి, దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయి. మీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఇస్తేనే పని చేస్తున్నట్లు లేదా పని చేయనట్ట? మీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఇవ్వాలని రాజ్యాంగంలో రాసిందా? పని చేయట్లేదు ఏమన్నా చెప్పారా నీకేమన్నా? ఎలా మాట్లాడతారండి ఇలా తప్పుడు కథనాలు? అదే విధంగా చుట్టూ సిబ్బంది నిలబడి ఉన్నారు కదా, ఎందుకు కూర్చున్నారని చెప్పి. సార్ రోప్ పార్టీ ఉంది. రోప్ పార్టీ ఎక్కడ ఉంటుందండి? బస్సు మీదకి ఏమైనా దోసుకొని వచ్చి బస్సు మీద దాడి జరిగితే రోప్ పార్టీ ఆపుతుంది. ఎక్కడో పక్కన స్కూల్ బిల్డింగ్ లోంచి ఎక్కడో పైనుంచి రాయితో కొట్టేదానికి రోప్ పార్టీ ఏం చేస్తుందండి? కనీసం బుర్రా బుద్ధి పని చేస్తున్నాయి. జ్ఞానం శ్రీనివాస్ చౌదరి గారు. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి శేఖర్ రెడ్డి గారు ఉంటే నీ ఆఫీస్ లో కూర్చొని మాట్లాడుకో. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి. నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వ్యక్తిగతంగా దయచేసి శేఖర్ రెడ్డి గారు వ్యక్తిగతంగా కాదు, పార్టీ పరంగా రాజకీయాల పరంగా. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు నేను మాట్లాడుతున్నాను. శ్రీనివాస్ గారు ప్లీజ్ నేను చెప్తాను వారికి. శ్రీనివాస్ గారు నేను చెప్తాను. శేఖర్ రెడ్డి గారు దయచేసి ప్లీజ్. నువ్వు సైకో వద్దు, దయచేసి చెప్తున్నా, మళ్ళీ సీరియస్ చెప్తున్నా. వ్యక్తిగతంగా మాట్లాడద్దు, బాగుండదు. మురళి గారు ఆయన అప్పుడు సైకోలు ఎవరో నేను చెప్తా. సార్ రోప్ పార్టీ పని ఎక్కడండి? కింద ఎవరు కూడా బస్ దగ్గరికి రాకుండా ఆపడానికి. పైనుంచి వచ్చే రాయిని రోప్ పార్టీ ఎట్టా ఆపుద్ది సార్? గాల్లో టికెట్ పట్టుకుంటారా స్పైడర్ మ్యాన్ వాళ్ళు ఏమన్నా? అది నేను అడుగుతున్నాను. ఎలా ప్రశ్నిస్తారు రోప్ పార్టీని? ఆయన కెమెరాలు పని చేయలేదు అన్నాడు. కెమెరాలు పని ఏంటండి? కెమెరాలు మీ ఆఫీస్కి ఇస్తారా? కెమెరాలు దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయి పని చేస్తున్నాయా లేదని. వాళ్ళు ఏమైనా చెప్పారా పని చేయట్లేదని? ఎట్లా పని చేస్తారు చౌదరి గారు? అది నేను అడుగుతున్నా అండి. ఇంకోటి, ఆయన మాట్లాడిన మాటల ప్రకారం చూసుకుంటే బెల్లంపల్లికి ఎలా తగిలింది? మా చెల్లెమ్మ కూడా అడిగింది. ఒకే కులకరాయి 2 తలకాయలంట. ఏం వెటకారం! మా సినిమా పార్టీ డ్రామా పార్టీని బాగా నిరూపిస్తారు తల్లి మీరు. వెటకారం. మిమ్మల్ని కొడితే మీ పార్టీ అధినాయకుడు కూడా రాలా దగ్గరికి. మిమ్మల్ని మీ వీరమహిళని, ఒక వీరమహిళని పార్టీ కోసం
రక్తం చిందించిన మా చెల్లెమ్మని కొడితే అడిగిందని రక్తం చెప్పన్నయ్య, అది చిందించిన మాట్లాడలేదు మీరు నాకు. రాలా, మీరు మాత్రం తీసుకుంటున్నారు తల్లి. అడిగిందని ఎలా చెప్పండి. గురించి చెప్తామా? టాపిక్ వెటకారం డైవర్ట్ మిమ్మల్ని జరిగిందని తినేది- చెప్పండి. వెటకారం మిమ్మల్ని కొట్టినప్పుడు రాలా, వెటకారం మిమ్మల్ని కొట్టే అడిగిందని ఉద్యోగంలో చెప్పండి, మా రాలా. అధ్యక్షుడు అప్పుడు వచ్చాడు, మాత్రం నాకు బాధ తెలియదు. వచ్చింది. అమ్మా వెటకారం మిమ్మల్ని కొట్టినప్పుడు అడిగిందని వెటకారం రాలా చెప్పండి మీకు. అప్పుడు ఇప్పుడైనా. బాధ వచ్చింది, అప్పుడు మాత్రం బాధ వచ్చింది తల్లి. వెటకారం మిమ్మల్ని కొట్టినప్పుడు రాలా, ప్లీజ్ బాధ శేఖర్ రెడ్డి గారు, వచ్చింది. ప్లీజ్ పక్కన శేఖర్ రెడ్డి వాళ్ళని గారు, కొడితే ప్లీజ్. వెటకారం నవ్వులు Yes, వస్తాయి, yes. పక్కన వాళ్ళకి దెబ్బలు తగిలితే వెటకారం నవ్వులు వస్తాయి. మిమ్మల్ని తన్నినప్పుడు మాత్రం బాధ వచ్చింది. ప్రెస్ మీట్ పెట్టి ఏడుపులు వచ్చాయి, మిమ్మల్ని తన్నప్పుడు ఏడుపులు వచ్చాయి తల్లి. పక్కన వాళ్ళు పెట్టి కొట్టి దెబ్బలు తగిలినప్పుడు మాత్రం వెటకారం నవ్వులు. సిగ్గుండాలి తల్లి, సిగ్గుండాలి. మిమ్మల్ని కొట్టినప్పుడు ఏడుపులు. శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ప్లీజ్ 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 ఆ విధమైనటువంటి మాటలు ప్లీజ్ దయచేసి. అడిగి చెప్పండి. వ్యక్తిగతంగా సార్, అడిగిందని చెప్తా సార్. ఓ మాట నేను చెప్తా. ఆవిడకి ఎలా తగులుతుందంటే, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారిని, ఇంకో పక్కన మా చెల్లి మా రాయపాటి అరుణ గారిని నించోమని చెప్పండి. కేడు బాల్తో నేను కొడతా. మా చెల్లికి కూడా తగలకపోతే నేను తలకాయ కోసుకుంటామ్మా. సిద్ధమా తల్లి? ఒకే రాయ్ ప్లీజ్ శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, సిద్ధమా తల్లి? శేఖర్ రెడ్డి గారు, నిజాయితీ శేఖర్ రెడ్డి గారు, ఇంకో విషయం దాడి సవాళ్ళు ఎందుకు? రాజకీయ సవాళ్ళు ఓకే గానీ దాడి సవాళ్ళు ఎందుకు? ప్లీజ్ ప్లీజ్ అవసరమా అవన్నీ? ప్లీజ్ ప్లీజ్. వాళ్ళే నవ్వుతారు, సేవలేని వాళ్ళే నవ్వుతారు. వారు చెప్పిన దానికి మీరు కంక్లూజన్ లేకపోతే క్లారిటీ ఇవ్వాలి ప్లీజ్. దాడి సవాళ్ళు వద్దు ప్లీజ్ ప్లీజ్. చెప్పులు దాడి అని మా చెల్లెమ్మ మాట్లాడింది. ఎస్, రాయపాటి అరుణ గారికి ఛాలెంజ్. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడైనా చెప్పులు దాడి జరిగినట్టుగా మీరు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. బస్ యాత్ర మొత్తం నేనున్నా, నీకు తెలుసో లేదు. మీరు ముందు అర్జెంట్ గా టీడీపీ ట్రోల్ పేజెస్, ఫ్యాబ్రికేటెడ్ వీడియోలు చూడటం మానేస్తే నిజాలు బయటకు వస్తాయి తల్లి. సీఎం బస్సు యాత్ర మొత్తం నేనున్నాను తల్లి. ఎక్కడి వరకు? దర్శి వరకు నేనున్నా. కావాలంటే నీకు తెలుస్తో లేదు. ఆ రోజు నేనున్నా. సీఎం గారి మీద బస్సు యాత్రలో చెప్పులు దాడి జరిగింది. మొత్తం దానికోసం ఎవరు ఫ్యాబ్రికేటెడ్ వీడియో చేశారు కావాలన్నా చెప్పగలను నేను. దాని గురించి ఎందుకు తల్లి మాట్లాడతావు? ఇంకా వీళ్ళు మాట్లాడటం ఏంటంటే, ఆయన అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆయన ఇంటి దగ్గర ఆయన్ని కలవడం కోసం వెయిట్ చేస్తే భయపడిపోయి అమ్మా నన్ను చంపేద్దామని చెప్పేసి రెక్కి నిర్వహిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. అది నిజం. అబ్బా మా పవన్ కళ్యాణ్ మీద దాడి అని మా చెల్లెమ్మలు అంటే చాలా మంది మాట్లాడతారు. అదే పవన్ కళ్యాణ్ నన్ను చంపడానికి సుపారీ ఇచ్చారు అంటే ఎక్కడ ఆధారం ఉండదు. కానీ మా పవన్ కళ్యాణ్ చంపుతారు అని మా చెల్లెమ్మలు అంటే మీడియా ఎక్కి మాట్లాడతారు. అదే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి నన్ను బ్లేడ్లతో కోస్తున్నారు అని చెప్పి ఆయన అనగానే మా పవన్ కళ్యాణ్ కోసేస్తున్నారని మా చెల్లెమ్మలు అంటే మాట్లాడతారు. కానీ ఎక్కడ గాయం కనిపించదు. ఒక చిన్న గాయం కనిపిదండి, చిన్న గాయం కనిపించదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంటే అది మాత్రం అపహాస్యం చేసి మాట్లాడే వీళ్ళనే 2024 జూన్ 4వ తారీఖున బ్యాలెట్లు ఏదైతే బాక్సులు ఓపెన్ చేసి ఈవీఎంలు బయటకు తీసి కౌంటింగ్ వచ్చిన రోజు వీళ్ళ పార్టీని రాజకీయంగా సమాజ్ చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాజకీయాల్లో ఏదైనా సార్ మాట్లాడేటప్పుడు దానికి ఒక నిబద్ధత ఉండాలి. ఏమైనా హత్య రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు చౌదరి గారు. మల్లెల బాబ్జీని చంపినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో లేరు. దశరథ రామ్ గారిని పొడిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో లేరు. వంగవీటి రంగాన్ని చంపినప్పుడు రాజకీయాల్లో లేరు. ఆఖరికి మీ పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి ఎన్టీఆర్ ని మద పిచ్చోడు అని చెప్పి మాట్లాడినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో లేరు. వాళ్ళందరినీ చంపినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని చంపడం సాధ్యం కాదు. కాబట్టి ఇలాంటి డ్రామాలు, ఇలాంటి సింపతి గేములు, ఇలాంటి ఏహ్యమైన రాజకీయాలు చేసేది తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయా? రాయలసీమలో ఫ్యాక్షన్ పుట్టిందే చంద్రబాబు నాయుడు గారి దౌర్జన్యాలు, దాష్టికాల వల్ల. రాయలసీమలో ఫ్యాక్షన్ కి దానికి సంబంధించి శ్రీనివాస్ గారు మాట్లాడతారు. మాట్లాడుతున్నావు శ్రీనివాస్ చౌదరి, ప్లీజ్ శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. దాడిలా చూడాలి. వ్యక్తిగతంగా వెళ్తే అంతకు మించి వెళ్తుంది. శేఖర్ రెడ్డి గారు మాట్లాడదాం దాని మీద. శ్రీనివాస్ గారు ప్లీజ్. చాలా తప్పండి, చాలా తప్పు. ప్లీజ్ శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. చాలా తప్పది. ఎలా శేఖర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు మాట్లాడినారు ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు శ్రీనివాస్ గారిని మాట్లాడారు ప్లీజ్.
శేఖర్ రెడ్డి గారు, నువ్వు అడిగావు కదా, శేఖర్ రెడ్డి గారు, అడిగావు కదా, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మీరు ఆగాలి, మీరు ఆగండి, నేను మాట్లాడతాను. నోరులు కదా అని చెప్పేసి శ్రీనివాస్ గారు మీరు ఆగండి, నేను మాట్లాడతాను ఒకసారి. మీ మాటలు వినడానికి ఎవరు కూడా మురళి గారు మాట్లాడడానికి మీరు రెడీగా ఉందా లేదా? సిద్ధంగా లేరు. శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, సిద్ధంగా లేరని చెప్తాను నేను కూడా. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి లేరు. మీ వైఎస్ఆర్ మాటలు విశ్వసించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి ఏ పథకం నమ్మే పరిస్థితి లేరు. అదో మాటే వచ్చి అంటున్నారు జనాలు. మురళి గారు, మురళి గారు ఒక విషయం మాట్లాడాలి మీతో. శ్రీనివాస్ గారిని మాట్లాడనివ్వాలి. శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. బస్ చుట్టూ కెమెరాలు ఉన్నాయి. ఉండండి సార్, ఉండండి సబ్జెక్ట్ మాట్లాడండి. మురళి గారు, బస్ చుట్టూ ఆయన కెమెరాలు ఉంటున్నారు కదా. సమాధానం చెప్పాలి. మురళి గారు, వాళ్ళిద్దరూ మురళి గారు మిమ్మల్ని అడుగుతున్నా. సమాధానం చెప్పాలని బస్సు చుట్టూ కెమెరా ఉండవా? శ్రీనివాస్ గారు, ఉన్నాయి. శ్రీనివాస్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి, మీరు ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు చెప్పాలి. నేను ఇద్దరు మాట్లాడిన టైం నాకు ఒక్కడికి కూడా వెళ్ళాలి. వాళ్ళలో సగం ఇచ్చినా చాలు. ప్లీజ్. శ్రీనివాస్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. మురళి గారు, ఆయన ఎడ్యుకేషన్ ఇండెక్స్ లో ఎడ్యుకేషన్ లో రాష్ట్రం 28వ స్థానం అని చెప్పేసి శ్రీనివాస్ చౌదరి గారు ఆరోపించారు. ప్లీజ్ శ్రీనివాస్ చౌదరి గారు, మీరు ఆ డేటా ఏదో తీసుకొచ్చి కెన్ యూ షో మీ ప్లీజ్. 28వ స్థానం ఏ సంస్థ ఇచ్చింది? కెన్ యూ షో మీ. శేఖర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారిని దానికి సంబంధించి మాట్లాడివ్వాలి. మీరు ఒక 2 నిమిషాలు వాగండి. మీరు ఏమండి అడుగుతారు క్వశ్చన్ ఏం చెప్పాలి మేము? మురళి గారు అవైలబిలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో, అవైలబిలిటీ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ లో ఏపీ కేరళ దాటి నెంబర్ 1 ప్లేస్ లో ఉందని చెప్పేసి, రైట్ ఓకే, ఏపీ నెంబర్ 1 ప్లేస్ లో ఉందని చెప్పి ఏదైతే జాతీయ మీడియా మొత్తం కోడైకుంటుంటే ఈ జాతీయ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, కెన్ యూ హియర్ మీ? కెన్ యూ హియర్ మీ? నా వాయిస్ వినిపిస్తోందా మీకు? నా వాయిస్ వినిపిస్తోందా? దయచేసి వస్తుందండి. ఎస్ ప్లీజ్. అధికార పార్టీ మీద ప్రతిపక్షాలు ఇప్పటి వరకు చేస్తున్నటువంటి విమర్శల్ని మీరు దయచేసి నిజం చేస్తున్నారు. ఇందాక నుంచి నేను ఎంతసేపటి నుంచి వారిస్తున్నాను మిమ్మల్ని. అధికార పార్టీ నేతలు ఎవరు కూడా మమ్మల్ని మాట్లాడివ్వట్లేదని ప్రతిపక్షాలు గొంతు చించుకుంటున్నాయి. అది నిజం అని చెప్పేసి మీరు నిరూపిస్తున్నటువంటి పరిస్థితి ఇది. దయచేసి వారిని కూడా, ఇద్దరున్నారు, వారిని కూడా మనం మాట్లాడివ్వాలి. ప్లీజ్ ఒక నిమిషం మీరు మీ పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. దయచేసి నేను అదే చెప్తున్నాను. మీరు క్వశ్చన్ అడిగారు, వారు చెప్తున్నారు, నేను వారిస్తున్నప్పుడు దయచేసి మీరు ఆగితే ప్లీజ్ చర్చ అర్థవంతంగా. నేను ఇందాక నుంచి వారిస్తున్నప్పుడు మీరు ఆగితే చాలా బాగుంటుంది. ప్లీజ్ చర్చ అర్థవంతంగా చేద్దాం మనం. ఎస్ చర్చ అర్థవంతంగా చేద్దాం. నేను ఆపినప్పుడు మీరు ఆగితే బాగుంటుంది ప్లీజ్. ఎస్ మాట్లాడదాం ప్లీజ్. ఎస్ అరుణ గారితో ఒకసారి మాట్లాడదాం. అరుణ గారు ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు చెప్పిన దానికి సంబంధించి ఒక క్లారిటీ. ఎందుకు ఆ సమయంలో ఇదంతా కూడా గుర్తుకు రాలేదనేటువంటి మాట కొంచెం వ్యంగ్యంగా కూడా కొంచెం మాట్లాడినటువంటి పరిస్థితి నిజంగా వాస్తవం ఏంటి అసలు? మురళి గారు ఒక నిమిషం. శ్రీనివాస్ గారు ప్లీజ్. ఒకసారి అరుణ్ గారు మధ్యలో కట్ అయ్యారు, ఇందాక వాయిస్ కూడా సరిగ్గా వినపడలేదు, వారిని కంక్లూడ్ చేద్దాం. ఎస్ అరుణ్ గారు ప్లీజ్. సార్ యాక్చువల్ గా వైసీపీ వాళ్ళు అండ్ మిగతా ఈ డౌట్ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నా మీద జరిగిన దాడికి పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదన్నమాట 100% తప్పు. పవన్ కళ్యాణ్ గారు నన్ను పార్టీ ఆఫీస్కి పిలిపించి నాగబాబు గారి సమక్షంలో కూర్చోబెట్టి నాగబాబు గారి ఫోన్ ద్వారా నాతో కళ్యాణ్ గారు మాట్లాడారు. దానికి సంబంధించిన తర్వాత నేను మళ్ళీ యాక్టివ్ అయ్యి పార్టీ కోసం పనిచేయడం జరుగుతుంది. ఇది రైట్ టైం కాదమ్మా, ఎవరి మీద యాక్షన్ తీసుకున్నా పొలిటికల్ గా దెబ్బ ఇది. నీకు జరిగిన ఈ ఇబ్బందికి డెఫినెట్ గా ఆఫ్టర్ ఎలక్షన్ నేను యాక్షన్ అయితే తీసుకుంటాను, నువ్వు నా సొంత చెల్లెలతో సమానం అని చెప్పేసి నాకు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చిన తర్వాతే నేను మళ్ళీ యాక్టివ్ అయి పని చేస్తున్నాను. పాపం మీకు ఎవరికైనా డౌట్లు ఉంటే డౌట్ క్లారిటీ అయ్యిద్దని చెప్పేసి చెప్తున్నాను. శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, మిగతా వారిని కూడా మనం దయచేసి మాట్లాడండి ప్లీజ్. అలా ఆ విధంగా క్రాస్ టాక్ చేస్తే మనం దయచేసి ఎవరికీ అర్థం కాదు చర్చ ప్లీజ్. వంకల్ టింకల్ చింతకాల మాటలు మీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మీ పార్టీ నుంచి నవ్వులు నేర్పింది మీ పార్టీ వాళ్ళు. మాకు ప్యానల్ లో కూర్చొని మేము సీరియస్ గా మాట్లాడుతుంటే ఎగిరి నవ్వులు నవ్వి అమ్మ వాటిలో నవ్వు నేర్పించింది మీ పార్టీ వాళ్ళు. మీరు చింతకాల మాటలు మాట్లాడకండి. అలాగే సార్ ఇంకొకటి, ఇప్పటి వరకు మేము ఇప్పుడు పార్టీ నుంచి ఏ పార్టీ నుంచి అయినా సరే ఇట్లాంటి దాడులు తప్పు అనేది క్లియర్ గా మేము మాట్లాడుతున్న విషయం. మా పార్టీకి సంబంధించి జరిగిన విషయం ఆయన క్వశ్చన్ చేశాడు కాబట్టి ఈ ప్యానల్ సాక్షిగా నేను ఈ విషయాన్ని బయట వాళ్ళు కూడా చెప్తున్నాను 100%. నాకైతే పవన్ కళ్యాణ్ గారు నాతో మాట్లాడడం జరిగింది, బయట వ్యక్తులు కాదు కాబట్టి ఓపెన్ గా దాన్ని కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. ఆఫ్టర్ ఎలక్షన్ దీనికి సంబంధించి 100% చర్యలు తీసుకుంటారు. ఓకే, ఇది ఇంతతో ఎండ్ ఎవరికైనా డౌట్లు ఉన్న వాళ్ళకి. రెండోది సార్, రాళ్ల దాడి అనేది ఇప్పటి వరకు మనం చాలా క్వశ్చన్ రైజ్ చేసాం. ఇప్పటి వరకు నేను క్వశ్చన్ రైజ్ చేసిన దానికి ఇప్పటి వరకు ఆన్సర్ రాలా. ఏ వ్యక్తి అయినా సరే కార్డ్ బేల్తో కానివ్వండి, లేదంటే గన్నులో రాయి పెట్టి కానివ్వండి, ఎవరికైనా ఒకరిని ఏం చేసి రాయి కొడితే ఆ కొడుతున్న వ్యక్తి దాన్ని టైంకి చూసుకొని ఐడెంటిఫై చేసి మళ్ళీ దాన్ని అంతే ఫోర్స్ఫుల్ గా ఎటో ఒకటి చేస్తే నిడితే తప్ప రెండో వ్యక్తికి ఆ రాయి వెళ్ళి తగలదు. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి కింద పడ్డ రాయి మళ్ళీ ఎలాగా వెల్లంపల్లి శ్రీనివాసుకి తగిలింది. ఇది అందరికీ ఉన్న క్వశ్చన్. లైవ్ లో మీరు వీడియో రిలీజ్ చేశారు కదా, ఆ వీడియోలో కనిపిస్తుంది అదే. అక్కడెక్కడ జగన్మోహన్ రెడ్డి గారు
చేసి పోయేదానికి ఇదంతా సింపతి కోసం ఆడిన డ్రామాలాగా కనిపిస్తుందా? నిజంగానే దెబ్బ తగిలింది, ఎవరో రాయి చేశారో ఆ దెబ్బకు సంబంధించిన ట్రీట్మెంట్ జరిగినట్టు కనిపిస్తుందా మీకు? ఇదే సామాన్యుడు ఉన్న ప్రజలు అందరికీ ఉన్న డౌట్, మీ మీడియా మిత్రులు మీకు రావట్లేదు ఈ డౌట్లన్నీ? ఎస్ రైట్. ఎస్ శ్రీనివాస్ గారు ప్లీజ్ మీరు కంక్లూడ్ చేయండి. సార్ ఇక్కడ 2 విషయాలు మా సోదరుడు శేఖర్ రెడ్డి ఇచ్చాడు. ఒకటి, బస్సు చుట్టూ కెమెరాలు ఉన్నాయి, ఏం చేశారని. నేను కూడా అడిగింది అదే. బస్సు చుట్టూ కెమెరాలు ఉంటే ఆ రికార్డ్స్ పోలీసులు పరిశీలించాలి, పరిశీలించి నిందితులు బయట పెట్టాలని చెప్పా. మాకేమని చెప్పలా. మా తెలుగుదేశం పార్టీ మీద దాడి చేశారు, మా పార్టీ పట్టాభి మీద దాడి చేశారు, మేమన్నీ మాట్లాడుకున్నాం, మా కేసులు పెట్టాం, అది ఆ సీసీ ఫుటేజ్ పోలీసులకు అప్పచెప్పాం. ఇదే బస్సుకున్న కెమెరాల్లో సీసీ ఫుటేజ్ తీసి నిందితులు ఏ పక్క నుంచి, లెఫ్ట్ నుంచి వచ్చారా, ఇటు నుంచి వచ్చారా, ఏ పక్క నుంచి రాయి వేసారా, ఏదైనా బలమైన ఆయుధం వేసారా కనుక్కోవాలి కదా. ఏం చేయడం, మేము ఓపెన్ గా చెప్తున్నాం సార్, దాడుల సంస్కృతి మాది కాదు. ఎవరు చేసినా తప్పే. దీన్ని కనుక్కోవాల్సిన బాధ్యత డ్రోన్ కెమెరాలు కానీ అదే సీసీ కెమెరాలు కానీ ఫుటేజ్ ఎందుకు బయటపెట్టట్లేదు? ఇప్పుడు సిస్టర్ చెప్పింది వేంపల్లి తగిలింది, బెల్లంపల్లి తగిలింది, జగన్మోహన్కి తగిలింది. 2 రాళ్ళు ఒకటి ఎలా అవుతాయి నాకు అర్థం కాదు. నాకు ఐసీ సిద్ధాంతం ఎట్లా రాస్తున్నాడు జగన్మోహన్, నాకు అర్థం కాల. ఐసీలో ఒక సిద్ధాంతం చెప్పాడు, దాని రివర్స్ అవుతాను. గొప్ప శాస్త్రవేత్త అయిపోతున్నాడు జగన్మోహన్ గారు. మాకు కూడా అదే, మాకు భయం వేస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో దాడుల సంస్కృతిని ఎవరైతే చేశారో కనిపెట్టాలని పోలీసులు నిర్ణయిస్తున్నాం మేము. అంతేగాని ఇంకో విషయం కూడా చెప్పాడు మావాడు, ఏంటంటే లిటరసీ విషయంలో మాట్లాడారు. మీరు మురళి గారు దయచేసి నెట్ ఓపెన్ చేసి భారతదేశంలో లీస్ట్ లిటరసీ స్టేట్ ని కొట్టండి. నెట్ చూపి గూగుల్ తప్పు చెప్పదు కదా, నేను చెప్పాను కదా, గూగుల్ ఇట్లా కొడితే చెప్పేస్తుంది కదా, మీరే కొట్టుకోవచ్చు. చూడండి, 28వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఇది బాగా సంబంధించి. తర్వాత 3వ అంశం ఏంటంటే, మేము కోరుకునేది ఒకటే, ఈ రాష్ట్రంలో మీరు 5 ఏళ్ళు పరిపాలించారు. 5 ఏళ్లలో మీరు ఏం డెవలప్ చేశారో చెప్పండి, మేము వస్తాం చర్చా వేదికకి. మా బాబు గారిని పిలుచుకొస్తా, మీరు జగన్మోహన్ గారిని పిలిచాడు, ఒకే వేదిక మీద సవాల్ చేస్తున్నా. మీరు చూడకుండా స్క్రిప్ట్ రాయకుండా సమాధానం చెప్పగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ విన్. లేదు, మీరు ఇది చేసామని చెప్పలేక చేతులు ఎత్తేస్తే మీరు ఓడిపోయినట్టు లెక్క. ఇది జనాల్లో వచ్చిన మాట, టాక్ మాట్లాడుతున్నారు కదా, సమాధానం చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కదా. అది వదిలేసి మీరు గాయమైనా దెబ్బ తగిలినా వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసుకోకుండా అక్కడున్న చుట్టుపక్కల ఉన్న సిబ్బందిని కూర్చోమని చెప్పి నమస్కారాలు పెట్టడం అంటే మీరు ప్రిపేర్డ్ గా చేశారా? బెల్లంపల్లికి గాయం తగిలింది కనపడకుండా ఎందుకు ఆపారు? ఇక అనేక అనుమానాలు జనం నుంచి అనుమానాలు మేము అడుగుతున్నాం. మీ ద్వారా మాకు జనాల నుంచి వచ్చి మమ్మల్ని ప్రశ్నించేవాళ్ళు మనం అడుగుతున్నాం. అలాగే గతంలో జరిగిన సంఘటనలు ఏదైతే హత్యా రాజకీయాలకి పరాకాష్ట ఉన్న వైఎస్ఆర్ అనంతబాబు హత్య కావచ్చు, డాక్టర్ సుధాకర్ హత్య కావచ్చు, దళితులు చిరుమరణం చేసింది కావచ్చు, మూత్ర విసర్జన చేసింది కావచ్చు, అదేవిధంగా కర్నూలులో భాష చనిపోయిన విషయం కావచ్చు, అనేక అంశాలపైన కీలక పాత్ర వహిస్తుంది వైఎస్ఆర్ పార్టీ కదా. మరి ఇటువంటి సిచ్యువేషన్ లో మీరు హత్యారాజాలకి తెర తెచ్చుతారా, తెరలేపుతారా? ప్రతిపక్షాల మీద దాడులు ఏంది? మీ మీద రాళ్ళు వేస్తే మా మీద మీరు రాళ్ళు వేస్తారా? కోడిగుడ్లు వేస్తారా? చెప్పులు వేస్తారా? ఈ సంస్కృతి మంచి సంస్కృతి 29 రాష్ట్రాలు ఎక్కడ జరగలేదు కదా. అన్ని చోట్ల ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, అన్ని చోట్ల ప్రచారం చేస్తున్నారు కదా, అందరూ ప్రజలు తిరుగుతున్నారు కదా. ఎస్పెషల్లీ ఆంధ్ర రాష్ట్రం జరుగుతుందంటే ఇది పోలీసు విఫలము, ప్రభుత్వ విఫలము, ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిపాలన పూర్తి కోల్పోయింది. పూర్తిగా వైఎస్ఆర్సీపీ నాయకులుగా మారిపోయిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారులు అయిపోయిన అనే విషయాన్ని మేము ఖండిస్తున్నాం. అది తప్పు. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో చర్యలు తీసుకోవాలి, భద్రతా సిబ్బందిని పెంచుకోవాలి. ఇప్పుడు పెంచారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి 3 అంచెల భద్రత పెంచారు. ఆయనకు ముందు ఏదో జట్ కేటగిరీ ఇచ్చారు, మళ్ళీ వ్యక్తిగత సీఎం ఏదో భద్రత సిబ్బంది పెంచుకోండి, తప్పలేదు, మాకు అభ్యంతరం లేదు. ఆయన ముఖ్యమంత్రి స్థాయి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వండి. కానీ ఈ దాడుల సంస్కృతి ఆపాల్సిన పోలీసు వ్యవస్థ, నిఘా వ్యవస్థ, చీఫ్ ఇంటెలిజెన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరి కోసం పనిచేస్తున్నారు, వాళ్ళు అడగాల్సిన బాధ్యత మాకుంది. మేము అడిగేది కూడా వాళ్ళే. వాళ్ళు వేయకపోతే ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం, సిబిఐని కోరికమని చెప్పి స్టేట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఇచ్చాము. కాబట్టి ఎవరు చేసినా తప్పే, తప్పు నొప్పుకోలేకపోతే వాళ్ళ చేతకంతరం ఏం చేయలేము. కాబట్టి రాష్ట్ర ప్రజల వైపు నిలబడండి, రాష్ట్ర ప్రజలు కోరికలు తెచ్చండి, రాష్ట్ర మనసులు గెలవండి, ఎలక్షన్లు గెలవండి. కానీ ఇట్లాంటి కుట్రపూర్తి రాజకీయాలు శేఖర్ రెడ్డి గారు కంక్లూజన్ శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ ఒక 2 minutes కంక్లూడ్ చేయండి, సమయభావం. మిగతా వారితో కూడా మాట్లాడండి వాళ్ళు ప్లీజ్. సార్ ఒక్క నిమిషం అండి. ప్లీజ్. వెల్లంపల్లి గారి ఫోటో అండి, కట్టు మాత్రమే కట్టారు, కన్నుకి ఎక్కడ దెబ్బ తగిలిందని చెప్పి మా చెల్లి అరుణమ్మ అడిగింది. వెల్లంపల్లి గారు కన్నుకి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు తీసినటువంటి ఫోటో అండి. ఇంకోటి ఆయన అడుగుతున్నారు, ఆ చిన్న దెబ్బకి షో ఎందుకు, అది ఎందుకు, ఇది ఎందుకు అని చెప్పేసి పెద్ద మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ అదే బస్సులో ఉన్నటువంటి డాక్టర్ హరికృష్ణారెడ్డి గారు ఫస్ట్ ఎయిడ్ చేసి దానికి బ్యాండ్ ఎయిడ్ వేయడం జరిగింది. తర్వాత ఆయన ఏదైతే నైట్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత డాక్టర్లు ఏం చెప్పారంటే దాని మీద స్కానింగ్ అవి ఇవి తీయాలి సార్, ప్రోటోకాల్, అది ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారం మేము నడుచుకోవాల్సిందే.
మీకు జరిగిన దెబ్బకి స్కానింగ్ తీయాలి, చూడాల్సిందే అని చెప్పిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యాధికారులు ఆయనకి మొత్తం ఏదైతే టెస్టులు చేసిన తర్వాత వాళ్ళు ఫోటో తీసుకోవడం జరిగింది. దాని మీద కూడా రాజకీయమేనా? వెల్లంపల్లి గారికి కన్ను తగలేదంట. మరి ఇదేంటమ్మా, కళ్ళు ఏమైనా పని చేస్తలేవా మీకు? మరి ఇదేంటిది? వెల్లంపల్లి గారికి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కన్ను మీకు సరిగా కనిపించకపోతే ఫోటో మీకు వాట్సాప్ చేస్తారు చెల్లి. మరి ఇదేంటిది? ప్లీజ్ ఆ కన్ను స్పష్టంగా గాయమైనట్టు కనిపిస్తా ఉంది. ఏంటది? చూడు తల్లి, కళ్ళు కనిపిస్తున్నా వైఎస్ఆర్ కూడా ట్రీట్మెంట్ బయట మీడియాలో హల్చల్ చేసి వెల్లంపల్లి గారు మాత్రం హాస్పిటల్ ట్రీట్మెంట్ అప్పుడు బయటకు రావడం ఏంటో. అమ్మా విని తల్లి, వెల్లంపల్లి అరుణ గారు ప్లీజ్ వారిని మాట్లాడేవాళ్ళు శేఖర్ రెడ్డి గారిని. అరుణ గారు ప్లీజ్ మీరు తర్వాత మాట్లాడతారు. లెట్ హిమ్ స్పీక్ ప్లీజ్. ఎక్కడ గాయాలు లేకుండా బ్లేడ్ తో కోస్తారు కదా, అందుకని డౌట్లు వస్తాయి. గాయాలు ఎక్కడ కనిపించండి కానీ బ్లేడ్లతో కోస్తుంటారు వాళ్ళకి. ప్లీజ్ శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ చేయాలి, సమయభావం ప్లీజ్. అందుకోసం అని చెప్పి డౌట్లు వస్తాయి. ఏంటిసారి ఇలాంటి సినిమా పార్టీ డ్రామా పార్టీ వాళ్ళతో కూడా డిబేట్ చేయాల్సిన దౌర్భాగ్యం పడతా ఉంది మాకు. సీఎం గారి మీద దాడిని ఖండిస్తున్నాం మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం. ఖచ్చితంగా ఎవరి మీద, సీఎం గారి మీద కాదు, పవన్ కళ్యాణ్ గారి మీద జరిగినా సరే, చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినా సరే, ఈ దాడులు ఏవైనా మంచి పద్ధతి కాదు. కాకపోతే మేము ఏం చెప్తున్నాం అంటే, ఎవరి మీద దాడి జరిగినా సరే అది హేళన చేయటం, వాళ్ళని కించపరిచి మాట్లాడటం, దాన్ని రాజకీయంగా అద్దడం అనేది మంచి పద్ధతి కాదు. మేము చెప్తున్నాం సార్, ఓపెన్ గా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ముఖ్యమంత్రి గారి మీద ఎన్నైనా మాట్లాడొచ్చు, అది ప్రజాస్వామ్యబద్ధం. పవన్ కళ్యాణ్ గారేమో మీ తల్లి చెల్లిని గెంటేశామని చెప్పి మాట్లాడొచ్చు, అది ప్రజాస్వామ్యబద్ధం. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఈయన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏందా 3-4 పెళ్లిళ్ళు చేసుకుంటున్నాను అంటే మాత్రం అది అరాచకం అండి. అదే చంద్రబాబు నాయుడు గారేమో నోటికొచ్చిన మాటలు మాట్లాడు ఒక క్వశ్చన్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడి కత్తితో హత్యా ప్రయత్నం చేసినప్పుడు కానీ, నిన్న రాయి దాడి జరిగినప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడదు. కానీ 75 సంవత్సరాల వయసు, 45 సంవత్సరాల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ప్రసంగాలు ఇస్తున్నారు అనేది మీడియా ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు, మీడియా మిత్రులైనటువంటి మీరు చూస్తున్నారు. ఎవరు విజ్ఞతతో ఉన్నారు, ఎవరు కుటిల రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు నీచ రాజకీయాలకు తెరలేపారు అనేది దీన్ని బట్టి స్పష్టంగా మనం ఆలోచన చేసుకోవాలి. రైట్, చూద్దాం నిజంగా ప్రజలు ఈ రాళ్లదాడి సంస్కృతి కావచ్చు, లేకపోతే రాళ్లదాడి రాజకీయం అనుకుంటారా, లేకపోతే దీనికి సంబంధించి ఓటర్ ఏ విధంగా స్పందిస్తాడు, ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అనే దానికి ఒక కంక్లూజన్కి వస్తాడనేటువంటి మాట కూడా చూద్దాం. అరుణ్ గారు ప్లీజ్ మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ మాకున్న అన్ని డౌట్లలో ఒక్క డౌట్ కూడా ఇప్పటికీ ఆన్సర్ రాలేదు. ఫస్ట్ దాడులు ఎవరి మీద జరిగినా, ఏ పార్టీ నుంచి ఎవరి మీద జరిగినా 100% మేము ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద పడిన రాయిని కూడా మేము ఖండిస్తున్నాం. ప్రధానంగా ఆ రాయి వేసిన చెయ్యి ఎవరిదన్నది మాకు కావాలి. దాని మీద ప్రధానంగా జరగాల్సిన చర్చ. రెండోది, దండ వేస్తుంటే కుక్కు గీచుకొని గాయమైన విషయం క్లియర్ గా తెలుస్తున్నా సరే శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ మాట్లాడివ్వాలి. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పాల్సిందంతా మీరు చెప్పారు. జనసేన పార్టీ తరఫున వారిని మాట్లాడేవాళ్ళు కదా. ఇప్పుడు మీరు అన్నారు ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడే స్వేచ్ఛ ప్రజాస్వామ్యయుతంగా అందరికీ ఉందని చెప్పారు. వారి భావాలు, వారి పార్టీ విధానాలు కూడా చెప్పేటువంటి పరిస్థితి లేదా? ప్లీజ్ వారు మాట్లాడిన తర్వాత మీ సమయం వచ్చినప్పుడు ఖండించండి సార్. మీ సమయం వచ్చినప్పుడు ఖండించండి దయచేసి ప్లీజ్. అరుణ్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి ప్లీజ్, సమయభావం. అలాగే శ్రీనివాస్ గారితో మాట్లాడాలి. ఇంట్లో సెక్యూరిటీ ఉండి కెమెరాలు ఉన్నప్పుడే ఒక వ్యక్తి ఎవరో ఒక ఆగంతుకుడు రాయేసి వెళ్ళాడు, అతను ఇప్పటి వరకు పట్టుకోలేక అతని కోసం పట్టించిన వాళ్ళకి నజరానా ఉండిద్దని చెప్పి కృష్ణా జిల్లా కలెక్టర్ నుంచి నోటీసులు లాంటివి రిలీజ్ అయి తిరుగుతున్నాయి అంటే, ఇంకా వాంటెడ్ గా సామాన్యుల మీద జరిగే దాడులకి లేదంటే ప్రతిపక్ష నాయకుల మీద జరిగే దాడులకి ఈ ప్రభుత్వంలో ఈ పోలీస్ వ్యవస్థ ఏ విధంగా న్యాయం చేసింది? దీని మీద ఇప్పటికైనా చర్యలు తీసుకొని పోలీస్ యంత్రాంగాన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టే విధంగా, అలాగే రక్షణ వ్యవస్థను పటిష్టంగా చేసే విధంగా చర్యలు చేపడతారా లేదా? ఎలక్షన్ కమిషన్ కూడా మేము స్ట్రైట్ గా అడుగుతున్నాము. ఈ నెల రోజులు
ప్రతిపక్ష పార్టీలకు మీరు ఏ విధంగా భద్రత కల్పించగలరు? ఇట్లాంటి దాడులు, ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే, ఇవి పునరావృతం అవుతూ ఉంటే ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో ఎలా బ్రతికున్నట్లు? దీన్ని మేము నేరుగా ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ చేస్తున్నాం. ఇప్పుడు జగన్ గారి మీద రాయి వేసిన చెయ్యి మాకు కావాలి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారి మీద వేసిన వ్యక్తి పోలీసు వ్యవస్థ యంత్రాంగం పట్టించాం కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి వేసిన చెయ్యి మాకు కావాలి. ఎస్ రైట్. శ్రీనివాస్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి మీరు దయచేసి. సార్ ఇప్పుడు ఒకే ఒక విషయం చెప్పి ముగిస్తాను సార్. ఎస్, పూర్తి స్థాయిలో రాష్ట్ర పరిపాలన ఎలక్షన్ కమిషన్ పూర్తిగా తన అదుపులోకి తీసుకొని ఎలక్షన్ స్వేచ్ఛాయుతంగా జరపనిస్తారా? రాళ్ల దాడులు ఈరోజు, రేపు కత్తుల దాడులు, ఎల్లుండి బాంబుల దాడులు ఇలా పెరుక్కోపోవడం తప్ప, దీని ద్వారా ప్రజల్లో భావోద్వేగాలు రచ్చుకుంటడం తప్ప ఇక్కడ శాంతిగా ఎలక్షన్ జరిగే పరిస్థితి కనపడుతుందా అనే ఒక అనుమానాలు తెరలేపే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఆల్ పార్టీస్ మీటింగ్ ఈసీ పిలిచి మాట్లాడి కూర్చొని ఎలక్షన్ సవ్యంగా జరగడానికి ఏమేమి శాంతి భద్రత రీజన్స్, ఎవరికి ఏ భద్రత కల్పించాలో కల్పించి శాంతియుతంగా ఎలక్షన్ జరపాలని ఎలక్షన్ కమిషన్కి మీరు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను మురళి గారు. ఎస్ రైట్. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు ఎస్, మీరు ఇందాక మాట్లాడుతున్నారు, ప్లీజ్ కంక్లూడ్ చేసేయండి. నేనేం చెప్తున్నానంటే సార్, ఈ జనసేన వాళ్ళకి కానీ లేకపోతే టీడీపీ వాళ్ళకి కానీ ఏం చెప్తున్నా అంటే, ఎవరో సోషల్ మీడియాలో కట్టు ఎడిట్ పేస్ట్ వీడియోలు తీసుకొచ్చి ఇక్కడ డిబేట్ లో చర్చ జరపడం అనేది మంచి పద్ధతి కాదు. అఫీషియల్ గా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి వీడియోలు మాత్రమే రియల్ అవుతాయి. కానీ నేను ఉంటానండి, ఏదో తీసుకొస్తాను, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఏదో దగ్గర ఉంటుంది, అది తీసుకొచ్చి నిన్న రాయి వీడియో తీసుకొచ్చి దాని మీద డిబేట్ చేయమంటే ఏం చేస్తాం? కాబట్టి జనసేన వాళ్ళని కూడా టీడీపీ వాళ్ళని కూడా చెప్తున్నాను, ఈ కట్ పేస్ట్ వీడియోలు కాకుండా ఒరిజినల్ వీడియో చూసి మీరు మాట్లాడండి అని చెప్పేసి నేను చెప్తున్నా. ఆ ఏదైతే అది దండ అని చెప్తున్నారు కండి, దండ ఉన్నప్పుడు సీఎం గారికి తగిలిన తర్వాత ఇట్లా అంటారు చూడండి, దాన్ని రెండింటిని కట్ పేస్ట్ చేసి తీసుకున్న వీడియోని తీసుకొచ్చి మీరు మాట్లాడితే ఏం చెప్తాం అరుణ గారు మీతో? నేనేదో కొద్దో వాటో జనసేనలో కొద్దో గొప్ప విషయ పరిజ్ఞానం ఉండేది మీకు కీర్తన గారికి అనుకున్నా, మీరు కూడా అలాగే తయారైపోతున్నారండి. కొద్ది గొప్ప విషయ పరిజ్ఞానం వీళ్ళిద్దరికే ఉంటుంది సార్, వీళ్ళు కూడా అలాగే తయారైపోతున్నారు జనసేనలో. కొంచెం ముందు ఆ ఫ్యాబ్రికేటెడ్ వీడియోలు పక్కన పెట్టి ఒరిజినల్ వీడియోలు తీసుకొని మీరు మాట్లాడితే బాగుంటుంది. నేనైతే క్లియర్ గా ఒక మాట చెప్తున్నాను సార్, దాడుల్ని మేము ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు బాగా గమనించండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా మా పార్టీ శ్రేణులను కానీ మా పార్టీ అభిమానులను కానీ ఎవరిని కూడా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు ఎక్కడా చేయడం జరగదు. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు బహిరంగ సభల్లో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ప్రజలను ఎలా అడ్రస్ చేస్తున్నారు అనేది మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. స్పష్టమైన తేడా, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరి భాషలో తేడా ఉంది, ఎవరి పదజాలంలో తేడా ఉంది, ఎవరు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు, ఎవరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు, ఎవరు ప్రజలు ఖచ్చితంగా స్పష్టమైన తీర్పు మే 13వ తారీఖున సరే అది ఆ సమయానికి ఈక్వేషన్స్ కావచ్చు, లేకపోతే ప్రజల్లో వచ్చేటువంటి ఆలోచన విధానం కావచ్చు, ఇన్నేళ్లలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పటికిప్పుడు ప్రజలు దీన్ని ఏ విధంగా చూస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తాను? సార్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి ఎవరు చేశారు, ఎలా జరిపించింది, సింగనగర్ అనేది ఎవరి ఏరియా, అందులో ఉన్నటువంటి బ్లేడ్ బ్యాచ్, అలా ఉన్నటువంటి క్యాట్ బాల్ బ్యాచ్ కి ఎవరు ముఖ్యమంత్రికి రాష్ట్రం అంతా ఒకటే కదా, 30 మందిని శేఖర్ రెడ్డి గారు ఏ ప్రాంతమైనా ముఖ్యమంత్రికి ఒకటే కదా, అది ఎవరి ప్రాంతం ఏదైనా కానీ ముఖ్యమంత్రి ఒకటే కదా. మురళి గారు ఒక మాట వినండి, 30 మందిని పోలీసు అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అనుమానితులైనటువంటి 30 మందిని పోలీసు అధికారులు తీసుకోవడం జరిగింది అదుపులోకి. వాళ్ళ దిశగా విచారణ కూడా చేస్తున్నారు. స్పష్టంగా త్వరలోనే ఎవరు దాని వెనకున్నారు, తీగ మొత్తం లాగడం జరుగుతుంది. డొంక ఎక్కడ దొరుకుద్దా అని చెప్పేసి దాని వెనక ఉన్న వాళ్ళు మొత్తం గజ వణుకుతున్నారు. అన్ని నిజాలు కూడా మీ మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియదు. సరే, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక ప్రశ్న అంటే, నిందితుడు ఎవరో, మా నిందితుడిని పట్టిస్తే ఒక 2 లక్షల రూపాయలు మీకు ఇస్తామని ప్రకటన వచ్చేదాకా వచ్చింది అని అంటే నిజంగా ముఖ్యమంత్రి స్థాయి శ్రీనివాస్ గారు, లెట్ మీ స్పీక్ ప్లీజ్, లెట్ మీ మాట్లాడుతున్నప్పుడు దయచేసి ప్లీజ్ చర్చ అర్థవంతంగా చేద్దాం మనం. శేఖర్ రెడ్డి గారు ఒక ప్రశ్న, ప్రతిపక్షాల ప్రశ్న, ప్రజల ప్రశ్న పక్కన పెట్టండి. వస్తున్నటువంటి అనుమానం ఏంటి అని అంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న, దీనికి ఏం చెప్తుంది? మురళి గారు ఒక మాట చెప్తానండి, ముఖ్యమంత్రి గారు రోడ్ షోలో ఉన్నారండి. ముఖ్యమంత్రి గారు ఎక్కడో బహిరంగ సభలో ఉన్నారు, రోడ్ షోలో ఎన్నికల ప్రచారంలో పోతున్నప్పుడు, ఎన్నికల ప్రచారంలో వెళ్తున్నప్పుడు ఇప్పుడు అమిత్ షా గారి మీద రాలేసారండి ఇదే టీడీపీ వాళ్ళు. మరి అమిత్ షా గారి భద్రత గురించి మాట్లాడదామా? దేశంలో జాతీయ పార్టీ ఆ సమయంలో అది చర్చకు వచ్చింది, దానికి సంబంధించినటువంటి
ఇప్పుడు ఒక మాట అండి, ఎవరో ఆకతాయో లేకపోతే ఒక పార్టీ సింపతైజరో లేకపోతే ఒక పార్టీ ప్రోద్బలంతో చేసిన వ్యక్తో ఎవరో ఒకరు చేసిన Right. దాని మీద Right. రాష్ట్ర భద్రత చూద్దాం నిజంగా సరైన పద్ధతి. నిజంగా నిందితుడు దొరుకుతాడా, లేకపోతే రాయపాటి అరుణ గారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి వేసినటువంటి చెయ్యి ఎవరో మాకు తెలియాలి, ఆ చెయ్యి మాకు కావాలి అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు. చూద్దాం నిజంగా ఆ నిందితుడు దొరుకుతాడా, లేకపోతే పోలీసులు ఇచ్చినటువంటి ప్రకటన సారాంశం ఏంటి, పోలీసులు ఆ ప్రకటన ఇవ్వగానే నిజంగా ప్రజలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి దానికి సంబంధించి రాళ్ల దాడి రాజకీయం ఎటువైపు వెళ్తోంది, ఏ పార్టీకి ప్లస్ అవుతుంది, ఏ పార్టీకి మైనస్ అవుతుంది అనేది కూడా చూద్దాం. ఇది వాటి మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు శేఖర్ రెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, రాయపాటి అరుణ్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.